గుండమ్మా గుండమ్మా లే గుండమ్మా. అమ్మా గుండమ్మా, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయిందా, పైకి పోయిందా? ఒరే ఆది, అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయరా. అలాగే నాన్న. హలో డాక్టర్, మా గుండమ్మ పడిపోయింది, మీరు తొందరగా రండి. ఏమైంది డాక్టర్? ఏం లేదండి, ఆవిడెందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. గతంలో కూడా ఇలాగే జరిగింది కదా, నేను అప్పుడే చెప్పాను కదా. ఆవిడ ఏదో విషయంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అసలు ఆవిడ స్ట్రెస్కి కారణమేంటో తెలుసుకున్నారా మీరు? తన స్ట్రెస్కి ఒకే ఒక కారణం అండి. మా అమ్మాయి చిన్నప్పుడే తప్పిపోయింది. తన గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఈ ఫోటో చూశారు కదా, ఈ ఫోటో చూస్తూ స్ట్రెస్ ఫీల్ అయి పడిపోయి ఉంటుంది. మీ అమ్మాయా ఎక్కడుంది? ఫారెన్లో చదువుకోవడానికి పంపించారా? అర్జెంటుగా వచ్చేయమని చెప్పండి, ఈవిడ కండిషన్ ఏం బాగోలేదు. తను ఫారెన్లో ఉంటే పిలిచేవాళ్ళమమ్మా, కానీ ఎక్కడుందో తెలీదు. చిన్నప్పుడే వీళ్లకు దూరం అయిపోయింది. ఐఎమ్ సారీ మేడం, ఇలా స్ట్రెస్ ఫీల్ అయితే మా గుండమ్మ ప్రాణాలకు ఏమైనా ప్రమాదమా? అవునమ్మా. చూడండి, చిన్నప్పుడే పుట్టిన బిడ్డ దూరం అయిపోతే ఆ తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ నేను చెప్పేది కూడా అర్థం చేసుకోండి. ఆవిడ ఇంకెప్పుడు ఇంత స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా మీరే చూసుకోవాలి. ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం ప్రాణానికే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే డాక్టర్. వస్తాను. అలాగే. గుండమ్మ, ఏంటిది? గుండు, డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? నువ్వేమో నీ కూతురు గురించి స్ట్రెస్ ఫీల్ అవుతున్నావంట. ఇలా గనక స్ట్రెస్ ఫీల్ అయితే నీ ప్రాణాలు పోయే అవకాశం ఉందని కూడా చెప్పారు. నీకేవైనా అయితే మేమందరం ఏమైపోతాం చెప్పు? ఏంటమ్మా ఇది? నీ కూతురు గురించి ఆలోచించొద్దు అని చెప్పలేను, కానీ ఆలోచిస్తే పరిస్థితి ఏంటో డాక్టర్ చెప్పారు. అర్థమైంది కదమ్మా? భగవంతుడి దయవల్ల ఏదో ఒకరోజు నీ కూతురు నీ కళ్ళ ముందుకొస్తే తన్ని చూసుకొని దగ్గరికి తీసుకోవడానికైనా నువ్వు బావుండాలి కదమ్మా. ఇంతకాలం మన కూతురు మన దగ్గరికి వస్తుందని ఆశతోనే కదా బ్రతుకుతున్నాం. ఇప్పుడెందుకు ఆశ వదిలేసుకుంటున్నావు? ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? తెలిసి మనం ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు గుండమ్మ. ఏదో ఒకరోజు మన కూతురు మన దగ్గరికి వస్తుంది. ఇంకెప్పుడండి? ఊరుకో 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 గుండమ్మ. ఓహో, ఇది ఫోటో చూస్తే కూతురు గుర్తొస్తుంది, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుందన్నమాట. అప్పుడు ఈ ఫోటో లోపల కాదు, పెద్ద ఫ్రేమ్ కట్టించి హాల్లో పెట్టించాలి. అప్పుడు ప్రతి క్షణం చూస్తుంది, ఏదో క్షణం చచ్చూరుకుంటుంది, పేడ పోతుంది. నువ్వు మిస్ అయింది అవర్స్ కాదన్నయ్యా, 1 డే. ఆ పళ్ళ మీద పడితే స్పృహ లేకపోవడం ఏంట్రా? బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నావు. కష్టపడ్డావు, పోటీలో గెలిచావు, కానీ దెబ్బైపోయావు. నేను స్పృహ తప్పకుండా ఉండుంటే
ఈ పాటికి దానికి చుక్కలు చూపించేవాడిని. అయ్యో బాబోయ్, ఈ టార్చర్ నేను పడలేనని చెప్పి నా కాళ్ళు పట్టేసుకునేది, కన్నీళ్లు పెట్టేసుకునేది. అప్పుడు నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అది ఏడుస్తూ ఉంటే నేను నవ్వుతూ ఉండేవాడిని. ఎన్ని ఎన్ని ఊహించుకున్నాను. ఛీ! ఏమండి, ఏంటి? ఎందుకంత చిరాకు పడుతున్నారు? చిరాకు కాదు, కోపం. నా మీద? కాదు, నా మీద నాకే కోపం వస్తుంది. ఎందుకు? పంట చేతికొచ్చిన గిట్టుబాటు ధర లేక రైతు ఏడుస్తున్నట్టు ఛాన్స్ వచ్చినా నేను నిన్ను ఏమీ చేయలేకపోయాను. అందుకే ఏడుస్తున్నాను. ఓహో, అందుకా? అందుకే. అయినా ఎట్లా పుట్టావే నువ్వు? అందరూ ఎలా పుట్టారో నేను కూడా మా అమ్మకి అలాగే పుట్టాను. ఆహా, కానీ అందరిలాగా పెరగలేదే నువ్వు. అందరూ నిలువుగా పెరుగుతారు, నువ్వు అడ్డంగా పెరిగావు. ప్రాక్టీస్ మ్యాచ్ లో గెలిచినా మీరనుకున్నది ఏది జరగలేదనే కదా మీ బాధ? అంతే కదా. ఆ, కొన్నిసార్లు అంతేనండి, విజయం వరిస్తుంది కానీ ఫలితం దక్కదు. అయినా మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. మీరిప్పుడే రెడీ అంటే మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను. ఇంకో ఛాన్స్ ఇస్తావా? అంటే మళ్ళీ కబడ్డీ ఆడదామంటావా? అబ్బే, అస్తమానం ఒకటే గేమా? చాలా సింపుల్ గేమ్ ఆడదాం. ఇదిగో ఈ గదిలో ఈ 4 గోడల మధ్య మనిద్దరి మధ్య తేలిపోతుంది. మనిద్దరి మధ్యన? ఈ 4 గోడల మధ్యన? ఏంటది? ఏం లేదండి, నేను 3 పనులు చేస్తాను. ఆ 3 పనులు మీరు చేస్తే మీరు గెలిచినట్టే, లేకపోతే ఓడిపోయినట్టే. 3 పనులు చేస్తావా? ఆ 3 పనుల్లో నువ్వు నా మీద పడ్డం లాంటివేం లేవు కదా? అస్సలు మిమ్మల్ని టచ్ కూడా చేయను. టచ్ కూడా చేయనుంటుంది, 3 పనులే ఉంటుంది. పోటీకి ఒప్పుకుందాం వద్దా? ఏంటండి ఆలోచిస్తున్నారు? నేను టచ్ చేయనన్నా కూడా భయమేనా? నేనేం భయపడడం లేదు, నేను రెడీ. ఏంటో చెప్పు. చెప్పాను కదా, 3 పనులు చేస్తాను. అవే పనులు మీరు చేయాలి. హ, అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పకు. అదేంటో చేసి చూపి, నేను చేస్తా.